ఏలూరులో రౌడీ షీటర్లు ఘాతుకానికి తెగబడ్డారు. కొత్తపేటలోని ఇంట్లో ఉన్న ఇద్దరు యువతులపై రౌడీ షీటర్లు భవానీ కుమార్, జగదీష్ బాబు దాడి చేశారు. అనంతరం ఇద్దరిలో ఒక యువతిని లాక్కెళ్లి లైంగిక దాడి చేశాడు. ఈ నెల 2న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే మరుసటి రోజు బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లడంతో హడావుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ ప్రాంతానికి చెందిన యువతి ఏలూరులో జైలులో ఉన్న తన స్నేహితుడిని కలవడానికి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన స్నేహితురాలు వసంత ఇంట్లో ఉంటోంది. ఈ నెల 2న అర్ధరాత్రి వసంతతో వివాహేతర సంబంధం ఉన్న రౌడీ షీటర్ జగదీష్ బాబు వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న విజయవాడ యువతిపై జగదీష్ అత్యాచారం చేయగా మరో రౌడీ షీటర్ భవానీ కుమార్ సహకరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్పీ తెలిపారు. 2వ తారీఖు నాడు తాడేపల్లిగూడెంలో ఒక థెఫ్ట్ కేసులో వాయిదా ఉండటంతో అతను అక్కడికి రావటం, ఆ థెఫ్ట్ కేసు నుంచి వాయిదా అటెండ్ అయ్యి ఏలూరు చోడుదెబ్బలో తన నివాసం వెళ్తూ తనకు పాత పరిచయమైనటువంటి వసంత, అదేవిధంగా ఆమె కూతురు తోటి ఉన్నటువంటి సంబంధంతో ఆ ఇంటికి వెళ్ళటం, అక్కడ అదే సమయానికి వేరే అమ్మాయి కూడా అదే ప్రాంతంలో ఉండటం, అక్కడ వీళ్ళు మాట్లాడుకోవటం, దాంతో అక్కడ ఒకరినొకరు ఘర్షణ పడిన తర్వాత ఆ అమ్మాయిని ఇతను తీసుకొని అమ్మాయికి ఇష్టానికి వ్యతిరేకంగా అమ్మాయితోటి ఇతను రేప్ చేయడం జరిగింది. సో దాని మీద తర్వాత అతనితో పాటు అతని ఫ్రెండ్ అయినటువంటి 2వ ముద్ద అయినటువంటి భవానీ, ఇతను కూడా ఒక 307 కేసుల ముద్ద గతంలో. తర్వాత ఇతను ఇద్దరు కలిసి వెళ్ళి వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరిగింది. దాన్ని మింజుకొని తీసుకొని వాళ్ళు 3వ తారీఖు నాడు ఉదయం పోలీస్ స్టేషన్కి రావడంతో వాళ్ళని వెంటనే హాస్పిటల్కి పంపించడం, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం కూడా జరిగింది. వాళ్ళని హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వేటాడటం మొదలుపెట్టాము. వాళ్ళని కూడా తొందరలో పట్టుకుని పోలీస్ స్టేషన్ కోర్టు ముందు హాజరుపరచడం అనేది జరుగుతుంది. రౌడీ షీటర్ల ఘాతుకానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, సంఖ్యలు మనం చూస్తున్నాము. ఏదైనా అంటే అత్యంత దారుణమైన సంఘటన జరిగిందనే భావించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఇటువంటి సంఘటనలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కొంతమంది రౌడీ షీట్లు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అటువంటి సంఘటన ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి జరిగింది. విజయవాడకు సంబంధించిన ఒక యువతి ఏలూరులో జైల్లో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ కలవడానికి వచ్చింది. అయితే ఆమెకు ఆశ్రయం లేకపోవడంతో ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వసంత నామ ఇంటికి వెళ్ళింది. ఆ వసంత నామ ఇంట్లో ఉండగానే ఆమెపై ఒక రౌడీ షీటర్ అయితే లైంగిక దాడికి పాల్పడ్డాడు. మంగళగిరి ఆర్టీసీ డిపోలోనే అద్దె బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్న జగదీష్ బాబుపై అనేక కేసులు ఉన్నాయి. అతనిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ అయింది. అంతేకాకుండా జగదీష్ బాబు పలు దొంగతనాల్లో నిందిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే జగదీష్ బాబుకు ఏలూరులో ఉంటున్న వసంత నామకు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. వసంత కూడా గతంలో కొన్ని నేరాలకు పాల్పడింది. దొంగతనాలకు సంబంధించి కొన్ని కేసులు అయితే ఆమె మీద ఉన్నాయి. అంతేకాకుండా దొంగతనం చేస్తున్న వారికి ఆమె ఆశ్రయం కూడా కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో జగదీష్ బాబు అదేవిధంగా వసంత మధ్య అక్రమ సంబంధం ఏర్పడినట్టు మనకు తెలుస్తుంది. ఆ వసంత ఇంటికి విజయవాడకు సంబంధించిన యువత వచ్చింది. ఈ నేపథ్యంలో 2వ తేదీ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో జగదీష్ బాబు వసంత ఇంటికి వచ్చాడు. అక్కడే ఉన్న విజయవాడ చెందిన యువతపై దాడి చేశాడు. ఆమె తీవ్రంగా కొట్టి పక్కన ఉన్న సచివాలయం ఆవరణలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనికి మరో రౌడీ షీటర్ భవానీ కుమార్ కూడా సహకరించాడు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం బాధితురాలు అయితే ఏలూరు పోలీసు ఫిర్యాదు చేయడం, కానీ పోలీసులు కొన్ని కారణాల వల్ల కేసు నమోదు చేయలేదు. అయితే ఉన్నతాధికారికి ఈ విషయం తెలియదు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పేసి ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ చెప్పారు. శంకరి, రైట్ రాంబాబు.